ఆదిత్య మిథున కోసం వాళ్ళ బస్తీకి వస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే తను నీళ్లు తీసుకొని వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆదిత్యని చూసి ఆదిత్య దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏంటి ఆదిత్య ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతుంది. దాంతో ఆదిత్య అయితే నీకోసమే వచ్చాను మిథున, నీ మనసు మారి నువ్వు నాతో పాటు వస్తావని నేను వచ్చానని చెప్పి అంటాడు. అది విని మిథున ఇలా అంటూ ఉంటుంది. ఆదిత్య, నేను నీతో పాటు అందరికీ కూడా ఒక్కటే సమాధానం చెప్పాను. నా మెడలో శివపార్వతుల సమక్షంలో తాళి కట్టాడు దేవానే నా భర్త. జీవితాంతం నేను దేవతోనే కలిసి ఉంటాను, దేవ ఇంట్లోనే ఉంటాను. అలాంటిది మళ్ళీ నువ్వు ఇలా వచ్చి అనడం ఏంటి? నాకు అస్సలు అర్థం కావటం లేదు. అయినా నీకు ఎన్నోసార్లు చెప్పాను, దయచేసి నువ్వు నన్ను మర్చిపో ఆదిత్య అని. నువ్వు మర్చిపోలేకపోవచ్చు, కానీ ఏం చేస్తాను, తప్పదు, ఇదంతా విధిరాత. ఆ దేవుడు మన తల మీద ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. దయచేసి నీ భవిష్యత్తును నువ్వు చూసుకో ఆదిత్య. నువ్వు నీ కెరీర్ని కూడా మర్చిపోకు. నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అలాగే దేవతో పాటు ఉన్న నన్ను పూర్తిగా మర్చిపో ఆదిత్య. నీకు ఇదే చెప్పడం అని చెప్పి మిథున అంటుంది. అది విని ఆదిత్య అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.